హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నిరుద్యోగ అభ్యర్థులకి మొత్తం 146 పోస్టులకి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి డిగ్రీ, డిప్లొమా, ఐటీ అర్హత కలిగినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మీరు అప్లికేషన్ని మెయిల్ చేయాల్సి ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం వారు ఒక గూగుల్ ఫామ్ కూడా ఇచ్చారు. ఆ గూగుల్ ఫామ్ని కూడా మీరు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఫీజు కానీ ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ లేదు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి ఒక నోటిఫికేషన్ అనేది రైట్స్ అనేటువంటి ఒక పర్టికులర్ మినీ రత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కింద ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ నుంచి రావడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద ఉండేటువంటి ఆర్గనైజేషన్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం 146 పోస్టులకి సంబంధించి మనకి అప్రెంటిసెస్కి సంబంధించినటువంటి యొక్క పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇక్కడ మనకి 3 టైప్స్ ఆఫ్ అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్, అలాగే ట్రేడ్ అప్రెంటిస్కి సంబంధించి 3 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు. వీటికి సంబంధించి మీకు ఈ యొక్క అప్రెంటిస్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు స్టైఫెండ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చేసి 14,000 రూపీస్, డిప్లొమా అప్రెంటిస్కి 12,000 రూపీస్, ఇంకా ట్రేడ్ అప్రెంటిస్కి వచ్చేసి 10,000 రూపీస్ మీకు ఇక్కడ స్టైఫెండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి సంబంధించి ఇంజనీరింగ్ డిగ్రీలో మీరు బీఈ బీటెక్ అనేది ఏ పర్టికులర్ బ్రాంచ్ తీసుకుని చేసినా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బీఏ, బీబీఏ, బీకామ్ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంజనీరింగ్ డిగ్రీ బీఈ బీటెక్ వారికి 76 వేకెన్సీస్ ఉన్నాయి. నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బీఏ, బీబీఏ అలాగే బీకామ్ వారికి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా డిప్లొమా అప్రెంటిస్కి సంబంధించి ఇంజనీరింగ్ డిప్లొమాలో మీరు ఏ పర్టికులర్ కోర్స్ చేసినా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. వీరికి 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ట్రేడ్ అప్రెంటిస్ ఐటీఐ కింద 10,000 రూపీస్ శాలరీ ఇస్తారు వారికి స్టైఫెండ్ రూపంలో. వీరు ఐటీఐలో మీరు ఏ పర్టికులర్ ఐటీఐ చేసినా కూడా ట్రేడ్ అనేది వారు అప్లై చేసుకోవచ్చు. వీరికి 35 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా 146 వేకెన్సీస్ని అప్రెంటిస్కి సంబంధించి ఒక వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 2021-2022కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ఇయర్లో మీకు దీనికి సంబంధించినటువంటి ఈ పీరియడ్లో అప్రెంటిస్షిప్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మీరు బీఈ బీటెక్లో మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా 60% ఆఫ్ మార్క్స్ తోటి మీరు దీనికి సంబంధించినటువంటి డిగ్రీ అయితే కంప్లీట్ చేయాలి. అలాగే బీఏ, బీబీఏ, బీకామ్ వాళ్ళు కూడా ఆ పర్టికులర్ 3 ఇయర్స్ డిగ్రీ ఏదైతే ఉంటుందో వారు కూడా దీనికి సంబంధించినటువంటి 60% ఆఫ్ మార్క్స్ అనేవి కలిగి ఉండాలి. ఇంకా డిప్లొమా వాళ్ళు కానీ ఐటీఐ వాళ్ళు కానీ సేమ్ అవే క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలన్నమాట. ఆ పర్టికులర్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. అది ఎవరికి అంటే 60% ఆఫ్ మార్క్స్ ఎవరికి అంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కాకుండా మిగిలినటువంటి క్యాండిడేట్స్కి ఆ 60% ఆఫ్ మార్క్స్ అనేవి ఉండాలి. ఇంకా ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 50% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా వీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఎవరైతే ఎన్ఏటిఎస్ పోర్టల్ అని చెప్పేసి ఉంటుంది, ఎంహెచ్ఆర్డి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి సంబంధించిన ఎన్ఏటిఎస్ పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వారు దీనికి సంబంధించినటువంటి ఖచ్చితంగా అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి ఒక పోర్టల్ ఇంకోటి ఉంది, apprenticeship.org అనేటువంటి పోర్టల్ ఉంది. దానికి సంబంధించి ఎన్ఏపిఎస్ పోర్టల్ అని చెప్పేసి అంటారు దాన్ని. సో ఆ పోర్టల్లో బీఏ, బీబీఏ అలాగే ఈ పర్టికులర్ బీకామ్ చేసినటువంటి వాళ్ళు, అలాగే ఐటీఐ, అలాగే గ్రాడ్యుయేట్ బీఏ చేసినటువంటి వాళ్ళు అప్లికేషన్స్ దీనికి సంబంధించి apprenticeshipindia.org అనేటువంటి యొక్క పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలని మెన్షన్ చేశారు. అలా రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేది వస్తుంది. ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఎంహెచ్ఆర్డీకి సంబంధించినటువంటి పోర్టల్లో కానీ MHRDNATS.gov.in అనేటువంటి పోర్టల్లో కానీ లేదా apprenticeshipindia.org అనేటువంటి పోర్టల్లో కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు ఒక ఐడి వస్తుంది. ఐడిని మీరు ఇక్కడ గూగుల్ ఫామ్ ఇచ్చారు కదా, ఈ గూగుల్ ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు ఐడి అడుగుతుంది. ఐడిని మీరు అక్కడ మెన్షన్ చేయాలి. సో మెన్షన్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ని మీరు టైపింగ్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసినా లేదా ప్రింట్అవుట్ తీసుకొని మీ యొక్క చేతితోటి ఆ యొక్క అప్లికేషన్ ఫిలప్ చేసినా మీరు ఈ పర్టికులర్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడికి మీరు పంపించాలి.
ఫస్ట్ మీరు గూగుల్ ఫామ్ అనేది ఫిలప్ చేయాలి. ఆ తర్వాత ఈ మెయిల్ ఐడీకి ఒక పర్టిక్యులర్ స్కాన్డ్ అప్లికేషన్ ఫామ్‌ని మీరు మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది మీ మెయిల్ ద్వారా. దీనికి సంబంధించిన ఈ యొక్క మెయిల్ ఐడీ చూసుకున్నట్లయితే రైట్స్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2021@gmail.com అనేటువంటి ఈ పర్టిక్యులర్ మెయిల్ ఐడీకి మీరు పంపించాలి. ఈ నెల 12వ తేదీలోపు దీనికి సంబంధించినటువంటి మెయిల్ అయితే చేయాల్సి ఉంటుందని ఇక్కడైతే మనకి క్లియర్‌గా డేట్ అయితే ఇచ్చారు. కాబట్టి ఇమీడియట్‌గా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ టైప్డ్ ఆర్ రిటెన్ బై హ్యాండ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్ ఓన్లీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు అప్లికేషన్ ఫామ్ని మీరు టైప్ చేసి ఫిలప్ చేసినా లేదా హ్యాండ్ తోటి మీరు ఫిలప్ చేసినా ఖచ్చితంగా క్యాపిటల్ లెటర్స్లోనే మీరు ఫిలప్ చేయాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు పంపించేటప్పుడు దానితో పాటు స్కాన్డ్ కాపీస్ ఆఫ్ యువర్ క్వాలిఫికేషన్ కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన ప్రూఫ్ ఆఫ్ సర్టిఫికేట్ కానీ అలాగే ఐడి ప్రూఫ్కి సంబంధించి ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ పెట్టాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది పెట్టాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ ఖచ్చితంగా మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మెరిట్ బేసిస్ ఆధారంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే ఉంటుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో మీరు చదివినటువంటి ఆ పర్టికులర్ డిగ్రీ కావచ్చు, బీటెక్ డిగ్రీ కావచ్చు, అలాగే నాన్ బీటెక్ డిగ్రీ కావచ్చు, ఇంకా డిప్లొమా కావచ్చు, ఇంకా ఐటీఐ కావచ్చు, వీటిల్లో మీకు సంబంధించి ఎవరికైతే మంచి మెరిట్ బేసిస్ ఉంటుందో మార్క్స్, ఆ మెరిట్ బేసిస్ ప్రకారం దీనికి సంబంధించిన రిక్రూట్మెంట్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఈమెయిల్ ద్వారా రైట్స్ వెబ్సైట్లో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలనుకున్నటువంటి వారు మీరు ఈ అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. వీటికి సంబంధించిన అప్రెంటిస్కి సంబంధించి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కానీ ఇంకా మిగిలినటువంటి ఈ యొక్క ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వర్క్షాప్స్ ఎక్కడ ఉన్నాయనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడైతే మనకి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎస్సీ క్యాండిడేట్స్కి 21 వేకెన్సీస్, ఎస్టీస్కి 9, ఓబీసీ వాళ్ళకి 37, ఈడబ్ల్యూఎస్కి 12, యూఆర్కి 67, టోటల్గా 146 ఉన్నాయి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఖచ్చితంగా దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిలప్ చేయాలి. మీరు మీ ఫోటో పెట్టి దానిపైన మీ యొక్క సెల్ఫ్ అటెస్టేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ బ్లాక్స్ అన్నింటినీ కూడా మీరు క్యాపిటల్ లెటర్స్లోనే ఫిలప్ చేయాలి. మనకి క్లియర్ కట్గా అక్కడ మెన్షన్ చేశారు. సో క్యాపిటల్ లెటర్స్లో ఫిలప్ చేసి దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మీరు అటాచ్ చేసి వారు మెన్షన్ చేసినటువంటి రైట్స్ అప్రెంటిస్ recruitment@gmail.com అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ మెయిల్ అడ్రస్కి మీరు పంపించాలని చెప్పేసి మనకైతే క్లియర్ కట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు గూగుల్ ఫామ్ ఏ విధంగా ఫిలప్ చేయాలనేది చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ కమ్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అప్రెంటిస్షిప్ ట్రైనింగ్కి సంబంధించిన రైట్స్ లిమిటెడ్ నుంచి వచ్చినటువంటి పర్టికులర్ పోస్టులకి సంబంధించి ఈ ఫీల్డ్స్ అన్నింటినీ కూడా మీరు బ్లాక్ లెటర్స్లోనే ఫిల్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే మనకు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే NATS లేదా NAPS అప్రెంటిస్షిప్ పోర్టల్ రిజిస్ట్రేషన్ ఐడి అని చెప్పేసి అడుగుతుంది. ఈ ఐడిని మీరు ఎప్పుడైతే NATS లేదా NAPSకి సంబంధించిన MHRDకి సంబంధించిన సైట్లో కానీ లేదా అప్రెంటిస్షిప్ india.org అనేటువంటి సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అయితే రావడం జరుగుతుంది. ఈ ఐడిని మీరు ఇక్కడైతే మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాతే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేయగలుగుతారు. ఐడి అనేది మ్యాండేటరీ ఫీల్డ్, ఖచ్చితంగా మీరు ఫిలప్ చేయాల్సినటువంటి ఫీల్డ్. సో మిగిలినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు యాజ్ యూజువల్గా మీకు సింపుల్గానే అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మీరు ఫిలప్ చేసి కింద నెక్స్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్పై కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఇంకొక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ని ఫస్ట్ ఈ యొక్క గూగుల్ ఫామ్ని ఫిలప్ చేయాలి. ఫిలప్ చేసిన తర్వాత అప్పుడు మీరు దీనికి సంబంధించి ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఉందో మనకి నోటిఫికేషన్లో అది ఫిలప్ చేసి అప్పుడు మీరు వారు ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి మీ మెయిల్ ద్వారా అప్లికేషన్ విత్ ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించి వచ్చినటువంటి నోటిఫికేషన్. ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. ఇదంతా కూడా అప్రెంటిస్షిప్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్. సో ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.